మామ ఇది ఒకసారి వీడియో కింద ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో అయితే చూడు. చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్తున్నారు అని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ చెప్పే వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా, అంటే ఏ స్టేట్లో ఏ జిల్లాలో జరుగుతుంది ఇది పాకిస్తాన్ జిందాబాద్ అని, వేరే కంట్రీస్కి జిందాబాద్ అని ఎవరు కొడుతున్నారు ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు కదా. మీరే అధికారంలో ఉండారు కదా, ఏ ఊరు వాళ్ళు, ఏ డిస్టిక్లో, ఏ విలేజ్ వాళ్ళు అని చెప్పి మీరు చూడండి, సరేనా? చూసిన తర్వాత ఎమ్మెల్యే మంత్రి వీళ్ళు ఉన్నారు కదా, కనుక్కుంటారు కదా ఫలానా విలేజ్ వాళ్ళు అది ఇది. మీరు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు కదా, మీరు చెప్తా ఉంటారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ పక్క నుంచి వచ్చేది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు, రేషన్ కార్డు మొత్తం ఆన్లైన్ లేకుండా చేయండి. అధికారం మీదే కదా. మన భారతదేశంలో ఉండి వాళ్ళు పాకిస్తాన్కి జిందాబాద్ కొడుతున్నారంటే మన దేశానికి అవమానమే కదా. వాళ్ళకి ఏం లేకుండా చేయండి. మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయట్లేదు? మీకు కావాల్సింది ఓట్లు వేసిన తర్వాత ఆ తర్వాత మీ పని మీది. సీటు కోసము ఇంకా గుమ్మన అయిపోయింటారు. మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ వీళ్ళు గుమ్మన అయిపోతారు. మీకు కావాల్సింది పదవి కావాలంతే. ఎవరు ఎటన్నా చచ్చిపోని కొట్లాడుకొని సావని, మతాలు కులాలు అది ఇది అని చెప్పి కొట్లాడుకొని వాళ్ళు సస్తా అంటే మీరు పని మీరు చేసుకొని హాయిగా కారులో తిరుగుతూ ఉంటారు.